కొంతమందికి చెప్తున్నా నేను, ఇది ఎవరికంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే ఇంటర్ అయిపోయిందో 10th క్లాస్లో ఉన్నారో కొందరు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా నేను, మీ అబ్బాయి ఏమైనా పని చెప్తే ఏర్రి ఇనుర్రి. ఆ పూరులేంబడా నాకు బండి కొనిమని చెప్పి ఫోన్ కొనిమని చెప్పి ఏడవకండి, అవన్నీ వేస్ట్ కథలు అవన్నీ, అవి ఎందుకు పనికిరాండి రా బాబారే. నేను మంచి చెప్తున్నా, మంచి అర్థం చేసుకోరు. మీకు ఎవరైతే 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయో మీకు మీ అబ్బాయి మంచి చెప్తారు, మీకోసమే చెప్తారు. అది మీరు వినకుండా మీ ఇష్టం వచ్చి చేసిరు అనుకో, మీ బతుకులు సంఖ్య అయిపోతాయి 20 సంవత్సరాలు వచ్చే వరకు. లేదా నేను చెప్పినట్టు వినండి, ఒకవేళ మీకు 1 ఎకరం పొలం ఉందనుకో, మీకు ఒక 2 బళ్ళు ఉన్నాయనుకో, ఒక ట్రాక్టర్ ఉందనుకో, మీ అయ్యే ఏ పని చెప్పినా ఏది, రోజు పొలం కడుకోర్రి, పొలం కాడ నీళ్ళు పెట్టుర్రి, బర్రెలను తీసుకోర్రి, బర్రెలను చూసుకోర్రి. మీకు ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ని మీ నడపతే నడుపుర్రి, లేకపోతే అది ఏమన్నా పని ఉంటే పని చేయరు. మీ నాన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళ కోసం చేస్తారు తెలుసా పని అంతా, వాళ్ళ పిల్లల కోసం. అంటే పిల్లలు అంటే వాళ్ళు మీరే, ఆ పని చేసే మొత్తం మీకోసమే. మీరు మాయ గట్టినే పోతాడు, నేను పూర్లను చూస్తా, కాలేజ్ అయిపోయింది కదా తిరగనీకి పోతా పూర్లేంబడా, స్కూల్ అయిపోయింది కదా తిరగనీకి పోతా పూర్లేంబడా, మా ఆయన చూసుకుంటాడు కదా అనుకుంటు ఒక్కసారి మీరు ఆ తప్పు చేసారు అనుకో, మీ అయ్యకి సాదాగా జాగ అమ్మిండి అనుకో, 2 బళ్ళు అమ్మిండి అనుకో, ట్రాక్టర్ అమ్మిండి అనుకో, మీ బతుకు కుక్క బతుకు నీలమవుతుంది. అదే నేను చెప్పినట్టు మీరు ఏర్రి, మీ అయ్య ఏం చెప్తా పని చేయరు, మీ అవ్వ ఏం చెప్తా పని చేయరు, ప్రతి ఒక్క పని చేయరు, వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్కువ పని చేయరు. కరెక్ట్ ఒక 10 సంవత్సరాలు కష్టపడు, దాని డబుల్ అవుతుంది. నీకు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చే వరకు నువ్వు ఎవరైతే ఎంబడి తిరిగినో పూరి నీ దగ్గర ఉండదో కానీ నీ 1 ఎకరం 4 ఎకరాలు అవుతుంది, నీ 2 బళ్ళు 10 బళ్ళు అవుతాయి, నీ 1 ట్రాక్టర్ 4 ట్రాక్టర్లు అవుతుంది. నేను చెప్పేది మంచిగా గుర్తుంచుకోరు. ఏ పూరెంబడి తిరుగుతుర్రో, మీ దోస్తులు కొంత తాగుబోతులు ఉంటారు, వాళ్ళెంబడి తిరుగుతుర్రో అవన్నీ బంద్ చేయరు. ఇప్పటికైనా మీ అబ్బాయి సంపాదించేది అది మీకే, అది మీదే. మేయకు సాతగాక ఒకసారి అమ్మిండి అనుకో, నువ్వు అసలు ఓనవు బిడ్డ. నేను మంచిగా చెప్తున్నా, ఒక్కసారి మీ నాన్నకి మీరు తోడుగుండి మీ నాన్నతో పని కోర్రి, అప్పుడు మీ నాన్నకు చేయి కింద కొడుకుండని చెప్పేసి విశ్వాసం వస్తుంది, నా కొడుకు చూసుకుంటాడని చెప్పి. మీ నాన్నకు ఒక ధైర్యం ఉంటుంది, నా కొడుకు చూసుకుంటాడని చెప్పి. ఆ ధైర్యం గిట్లా మీ నాన్నకి ఇచ్చారనుకో, మీరు మీ 1 ఎకరం 4 ఎకరాలు అవుతుంది. ఇది గుర్తుంచుకోరు. ఏమంటున్నా, ఇదంతా లంగ సోపతులు బంద్ చేయరు, ఈ లంగ తిరుగుడు బంద్ చేయి. నిజంగా చెప్తున్నా, నేను చెప్పింది కనుక నువ్వు పాటించినావు అనుకో, నీ లైఫ్ వేరే రేంజ్లో ఉంటుంది తమ్మి. ఎవరైనా సరే చిన్న ఏజ్ నుంచి కష్టపడర్రి, పెద్ద అయినాక సుఖపడతారు.